ఈ దేశంలో ఎంత స్వేచ్ఛ ఉందో చూడండి. వందే మాతరాన్ని జాతీయ గీతం ప్లేస్లో పెట్టి చట్ట సవరణ చేస్తే 1971 చట్టంలో వందే మాతరాన్ని కూడా చేర్పించారు. అంటే జనగణమన ఏ విధంగా అయితే ఒక జాతీయ గేయం అవుతుందో అదే విధంగా వందే మాతరం కూడా పాడాలి. ఒకవేళ ఎవరైనా అవమానపరిస్తే జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి రెండు కూడా ఉండొచ్చు అన్న విధంగా ఈ చట్ట సవరణకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం కూడా మొన్న ఆమోదం తెలిపింది, మొన్న బుధవారం రోజు. దీన్ని ఇప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లా బోర్డు ఏమొచ్చేసి వ్యతిరేకిస్తుంది. ఇది మత స్వేచ్ఛకి భంగం కలిగించడమే. భారతదేశం లౌకిక దేశం, మీరు ఏ విధంగా వందే మాతరాన్ని అందులో చేర్పిస్తారు? పైగా ఇప్పుడు అందులో బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి 6 చరణాలు దుర్గాదేవిని పూజిస్తున్నట్లుగా ఉన్నాయి అని చెప్తున్నారు. వీళ్ళు దుర్గాదేవిని పూజిస్తారు. ఇది భారతదేశం, హిందూ దేశం. ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి, 121 క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. కానీ హిందూ దేశాలు ఎన్ని ఉన్నాయంటే ముచ్చటగా 3 అని చెప్తారు. ఆ 3 కూడా భారతదేశం సెక్యులర్ దేశం అయిపోయింది. అంటే ఇంకా నేపాల్లో ఇంకొక దేశం ఏదో ఉంది. సో ఇప్పుడు భారతదేశమే గనక హిందూ దేశం కాకుండా సెక్యులర్ దేశం అని చెప్తే ఇంకా హిందువులకి సెక్యూరిటీ లేదు. ఈ దేశం హిందుస్థాన్గా మారిందంటే ఇక ఆ తర్వాత వీళ్ళందరూ ఇది పగిలిపోతాయని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ దేశం హిందుస్థాన్గా మారకపోతే అసలు మనకి జీవితమే లేదు. బహుశా నీ కట్టి కాలే వరకు హిందువుగా బ్రతికితే బ్రతకొచ్చు, కష్టం లేదనుకోండి ఇలా బీజేపీ ఉంటే. కానీ హిందూ దేశంగా మారకపోతే రేపు బీజేపీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేం, ఏ రాజకీయాలు ఎలా మారుతాయో చెప్పలేం. ప్రజలకే చైతన్యం లేదు. కాబట్టి హిందూ దేశంగా మారకపోతే ఇక భవిష్యత్తులో మన తరం అయిపోయిన తర్వాత మన పిల్లలు అడి వయసుకు వచ్చేసరికి ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మరొక 40 సంవత్సరాల తర్వాత మొత్తం ఖతం అయిపోతుంది. జరుగుతున్న పరిణామాలు ఈరోజు అలా ఉన్నాయి. ఆ చాప కింద నీరులాగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వందే మాత్రమే పారడానికి వీళ్ళకి ఇంత బలుపు అయితే ఇంకా దేశాన్ని ఏ విధంగా వీళ్ళు చూస్తున్నారో అర్థం చేసుకుంటున్నారా? అంటే వీళ్ళ మతాచారం వీళ్ళదే కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి ఏది కూడా వీళ్ళు పాటించరు, స్పష్టంగా తెలుస్తుంది. మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు బ్రతుకు ఎలా ఉంది? 4000 దేవాలయాలు ఉండాల్సిన దగ్గర కనీసం ఇప్పుడు ఒక 4 దేవాలయాలు కూడా లేవు. 40 దేవాలయాలు లోపే ఉంటాయి. పాకిస్తాన్లో వెతికితే ఒక 10-15 దొరుకుతాయి. అవి కూడా ఏ విధంగా కూలిపోనాయో తెలియదు. దానికి తోడు దేవాలయాలు కూల్చేసి అక్కడ మసీదులు నిర్మించడం కాదు, ఈ చేపల మార్కెట్, మటన్ మార్కెట్, బెల్ట్ షాపులు ఇలాంటివి పెట్టారు ఆ వెదవలో. మరి బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే పాకిస్తాన్ కంటే కొంచెం బెటర్, మీ గుడ్డి కంటే మెల్ల బెటర్ అన్న విధంగా ఉంటుంది. కానీ అక్కడ కూడా హిందువులు ఇప్పుడు బ్రతకగలుగుతున్నారా? అక్కడ కూడా బిక్కుమనుకుంటూనే బ్రతుకుతున్నారు గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే. మరి ఈ దేశంలో ఏంటి, మేము వందే మాత్రం పాడము, మాకంటూ సపరేట్ ఒక లా ఉంది, షరియా చట్టం ఉంది అని ఇక్కడ స్వేచ్ఛగా తిరిగి మాట్లాడగలిగినటువంటి పరిస్థితితో పాటు ఈ దేశానికి సంబంధం లేనటువంటి ముస్లింలు కూడా ఒక 10 కోట్ల మంది ఇక్కడ బ్రతుకుతున్నారు. వాళ్ళు రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్ ముస్లిమ్స్ కావచ్చు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉందో చూడండి. కానీ ఈ విషయాలు చాలా మందికి అసలు తెలియదు, చైతన్యం లేదు వాళ్ళకి. మనం కష్టపడతాం, నెలకి 20,000 30,000 సంపాదిస్తాం. కానీ అందులో కట్టేటటువంటి పన్నులు ఎవడెవడ తింటున్నాడో తెలియదు. ఎవరిని పెంచి పోషించడానికి రా నువ్వు ఇంత కష్టపడతాను అని ఈ విధంగా మనం చైతన్యం వీడియోలు చేస్తే ఒక్కడో దేకడు. పైగా వీడికి ఇదే పని, ఇంకొక పని లేదనుకుంటూ చాలామంది మనల్ని దెప్పి పడవడాలి.